ఆ భీమవరంలో ఉన్న బ్రాహ్మణ సంఘాల యొక్క నాయకులు వాళ్ళందరూ కలిసి ఆ గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు బ్రాహ్మణులు ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు. చాలామంది దారిద్ర్యంతో ఉన్నారు. వీళ్ళు దారిద్ర్యం నుండి బయటపడడానికి మీరు ఏదన్నా ఉపాయం చెప్పాలి, ఏదన్నా సాధన చెప్పాలి స్వామీజీ అని ఆయన దగ్గరికి అడిగారట. అప్పుడు ఆ భీమవరంలో ఉన్న నా అభిమానం ఒక ఆయన అప్పుడు నాకు చెప్పడం జరిగింది ఇన్సిడెంట్. అడిగితే గణపతి సచ్చిదానంద స్వామి ఒకటే అన్నారట, త్రికాల సంధ్యావందనం చేస్తూ దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని తీసుకురండి అన్నారట ఆయన. యాజ్ ఎ బ్రాహ్మణ్ మినిమం కట్టేసి ఏంటి, మినిమం ఏం చేయాలి, 3 త్రికాల సంధ్యావందనం చేయాలి నియమనిష్టలతో ఉండే బ్రాహ్మణ్ అంటే. త్రికాల సంధ్యావందనం చేస్తూ దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని తీసుకురండి అన్నారు ఆయన. ఒక్కడు ఉండడు. నిజంగా గాయత్రి మంత్రాన్ని చేస్తే 3 కోట్ల గాయత్రి మంత్రంతో, గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే ఏ శక్తి అయితే ప్రపంచాన్ని నడిపిస్తుందో ఆ శక్తితోటి అనుసంధానం చేస్తుంది. ఆ శక్తితోటి అనుసంధానం అవ్వడానికి సంధ్యా సమయాలు ముఖ్యం కాబట్టి ఉదయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయం సంధ్య చేసేవారు.